అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తాడిపత్రిలోని లక్కీ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో భారీగా ప్లైవుడ్ నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఉన్నారా, ఎవరైనా గాయపడ్డారా లేదా ప్రాణ నష్టం జరిగిందా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. పల్నాడు జిల్లాలో దట్టమైన పొగమంచు కంపేసింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు భారీగా కురుస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నెలకొంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారి అయిన అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారులు కనపడకపోవడంతో పగటి వేళల్లో కూడా లైట్లు వేసుకుని వెళ్తున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకుని వాహనాలు నడపాలని అధికారులు సూచిస్తున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా ఇవాళ ఉదయం ఎయిర్పోర్టు అధికారులకు యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లే విమానంలో బాంబు పెట్టానంటూ ఆగంతకు నుంచి మెయిల్ వచ్చింది. బాంబు తక్షణమే పేలకుండా ఉండాలంటే $1 మిలియన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రతా సిబ్బంది ఎయిర్పోర్ట్ పరిసరాలు, యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లే విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఎయిర్పోర్ట్ అధికారులకు మెయిల్ పంపిన వ్యక్తి యుఎస్ కు చెందిన జాస్పర్ గా నిర్ధారించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజైన డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యారు. ఉదయం 10:30 తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయనున్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి విజయ్ దివస్ బెలూన్లను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం మహ్మూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాత్రి, ఉదయం వేళల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటే జంకే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో స్వెటర్లు, బెడ్షీట్లు కప్పుకున్నా కూడా చలి తగ్గని స్థితి కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో సుమారు అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలోనే మొత్తం 17 ప్రాంతాల్లో 10 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా శివంపేటలో 8.4 డిగ్రీలు, అలాగే సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.9, అలాగే ఆదిలాబాద్ జిల్లా ఆర్లీలో 7.4 డిగ్రీలు, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో కూడా చలి పంజా విసురుతుంది. రాష్ట్రంలో మరో 3-4 రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన చల్లటి గాలులు వేయవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత ఉండటంతో భారత వాతావరణ శాఖ 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.